విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 65వ వార్డులో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటైజేషన్, మాస్కులు ఏర్పాటు చేసి సామాజిక దూరాన్ని పాటిస్తూ పూజలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్ది శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ తుంపాల తాతారావు, దొడ్డి రమణ, గున్న శ్రీనివాసరావు, శరగడం కృష్ణ, ఎన్నేటి కనకారావు, సారథి, కోరుకొండ మంగ, ఆర్మీ చిన్న, రాజు, చిన్న, కృష్ణ, పాటిబళ్ల శివశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇది గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మరి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శించుకోవడం. మరి ఈరోజు ఈ కార్తీక మాసంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు 50 మంది కూడా మరి ఈ పూజా కార్యక్రమాలని తెల్లవారు 4 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోవిడ్ విషయంలో మరి పలు జాగ్రత్తలు తీసుకొని కమిటీ వారు మేము శానిటైజేషన్ అలాగే మాస్కులు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తూ భౌతిక దూరం పాటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటి సోమవార శుభాకాంక్షలు. మరి ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకములు కూడా నిర్వహించడం జరిగింది. మరి కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారము మరి కమిటీ కార్యవర్గం శానిటైజేషన్ ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యం కలగకుండా మరి కమిటీ వారు ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శంకరెడ్డి గారి నేతృత్వంలో, వైస్ చైర్మన్ తుంపాల తాతారావు గారి సారథ్యంలో, మరి ఇటు ఆలయ కమిటీ వారి అధ్యక్షులు శరగడం కృష్ణ గారు, ఆలయ ప్రధాన కార్యదర్శి గుణ శ్రీనివాసరావు, ఎన్నేటి కనకారావు, శారథి గారు, ఇల్లా శివ గారు, ఆర్మీ చిన్న గారు, గోరాక శ్రీని గారు, చౌడవాడి చిన్న గారు, మరి మిగతా కురుకూరు కృష్ణ గారు, ఎంపాటి రాజు గారు, మరి మిగతా కార్యవర్గ సభ్యులందరూ, సుజాత గారు, పాటిబళ్ల శివశాస్త్రి గారు పూజ నేతృత్వంలో మరి ఉదయం నుంచి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పూజా కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా చక్కగా సహకరిస్తున్నారు. మాస్క్ లేనిది ఆలయంలోనికి ప్రవేశం లేదని నియమ నిబంధనలు పెట్టాము. అలాగే భక్తులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు కూడా మాస్కులు ధరించి చక్కగా అందరూ కూడా భక్తులు కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా బాగుండాలని. ఈ సంవత్సరం 5 వారాలు వచ్చాయండి. ఈ రోజు మొదలుకొని వచ్చే నెల డిసెంబర్ 14 దాకా ప్రతి వారం కూడా స్వామివారికి విశేషంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. స్వామివారి విశేషంగా ప్రతిరోజు కూడాను ఆకాశ దీపం ఉంటుంది. ఉపాలయాలకు కూడా విశేషమైన పూజలు ఉంటాయి. ఉమారామలింగేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శించి స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు పొందగలరని చెప్పి మరి చెప్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఏకాదశి, పౌర్ణమి సోమవారం పడిందండి. విశేషమైన రోజు ఏకాదశులు కూడాను. ఈ కార్తీక మాసం నెలలు కూడా ఎవరు ఏ నక్షత్ర గర్వారైనా ఈ దేవాలయం దర్శించినట్లయితే నక్షత్ర ప్రభావిత దోషాదులని పోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అందరూ ఆహ్వానించారు.